సన్నిధిలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం. కరెక్ట్గా చూసుకో. అయితే మనము నశించుటకు వెనుకు తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. విశ్వాసము గలవారమై ఉన్నాం. ఆత్మను రక్షించుకొనుటకు మనము నశించుట వెనుకు తీయవారము కాము అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నశించిపోయే మానవులను వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పాటలో కూడా మనం పాడుకున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే నశించిపోయేవారు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మేము నశించం, అయితే మేము నశించము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అని అంటున్నాడు. సంవత్సరం గడిచిపోయింది. 26వ సంవత్సరంలో ప్రవేశించాం. మొదటి రోజు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, మొదటి ఆదివారానికి దేవుడు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనము నశించుటకు వెనుక తీయవారము కాము అంటున్నాడు. ఇప్పుడు మనము అనే మాటను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ప్రియులారా, అందరికి సంబంధించిన మాట. వారిలో పిల్లలు ఉంటున్నారు, యవనస్తులు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, స్త్రీలు ఉంటున్నారు, పురుషులు ఉంటున్నారు, ఇంకా అనేక మంది అధికారులైన వారు ఉంటున్నారు. మనము అనే మాట. ఇప్పుడు మనము ఇక్కడ ఈ యొక్క రచయిత, ఈ హెబ్రీయులకు రాసిన రచయిత మనము నశించువారము కాము అన్నప్పుడు నశించుటకు వెనుకు తీయవారము కాము. ఇప్పుడు నశించిపోయే పాపిని వెతుక్కుంటూ వచ్చాడు. పొట్టి జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నప్పుడు ఆ మార్గంలో వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియుల, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి, ఆయన నశించిపోయాడు కాబట్టి, పాపంలో ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క సొంకం వసూలు చేస్తున్న విధానంలో 4 అంతలుగా వసూలు చేస్తున్న విధానాన్ని బట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మాత్రము మనము నశించుటకు వెనుక తీయవారము కాము అంటున్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు క్రీస్తులో నిజ విశ్వాసులు అయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తులో ఎవరైతే నిజ విశ్వాసులుగా ఉన్నారో, నిజమైన విశ్వాసులు, క్రీస్తునందున్న ఎడల అనే మాటను చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ క్రీస్తులో ఉన్నవారు నిజమైన విశ్వాసులుగా, నేను విశ్వాసిని అని చెప్పటానికి, నేను విశ్వాస వీరుడును చెప్పటానికి, నేను విశ్వాస పరుడును అని చెప్పటానికి నీవు ధైర్యము అవసరం. నిజమైన విశ్వాసులు మనము అనే దాంట్లో, ఆ మాటలో నిజమైన క్రీస్తులో ఎంతమంది నిజమైన విశ్వాసులు ఉన్నారు? ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నవారే వెనుక తీస్తున్నారని రాస్తున్నాడు. విశ్వాసులుగా ఉంటున్న వారే నశించుటకు వెనుక తీయవారము కాము. నశించిపోతున్నారు అంటున్నాడు. విశ్వాసులుగా ఉన్నవారు, రక్షించబడిన వారు, బాప్తిసం పొందిన వారు, దేవుని నమ్ముకున్న వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని కోసం జీవించాలని తపన కలిగిన వారు, దేవుడంటే ఇష్టం కలిగి ప్రార్థన చేస్తూ ప్రార్థన మీద ఆసక్తి పెంచుకున్నవారు, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఇప్పుడు విశ్వాసిగా ఉంటున్న నీవు వెనుక తీస్తున్నావట్టయితే, వెనుకకు మళ్ళుతున్నట్లయితే, ఒకసారి వెలిగించబడిన తర్వాత, పరిశుద్ధాత్మను రుచి చూసిన తర్వాత, దేవుని యొక్క సన్నిధిలో నీవు వెనుక తీయటము చాలా ప్రమాదకరమైనది. దేవుని నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, వెనుక తీయవారము కాము అంటున్నాడు. ఏ విషయాల్లో వెనుక తీశారు? నిజంగా ఉండే విశ్వాసులు ఏ విషయాల్లో వెనుక తీశారని
ప్రియులారా, వెనుక తీవారము కాము కానీ మా ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. ఇప్పుడు వెనుక తీసిన విధానములో ఏమే పాపం వెనుక తీశారు? ఈ విశ్వాసులు అనబడినారు మనమే. విశ్వాసులం, రక్షించబడిన వారు మనమే, దేవుని కోసం జీవించేది మనమే. కాబట్టి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తూ వాక్యం వింటూ ఇప్పుడు దేవుని నమ్ముకొని బాప్తీసం పొంది రక్షించబడి బల్లల్లో చేతులు వేస్తూ వెనుక తీస్తూ ఉంటున్నామే, వారు నశించిపోతున్నారంటండి. పాపిళ్లను ఒకసారి దేవుడేమో వెతుకుంటూ వస్తుంటే ఇప్పుడు క్రీస్తులో నిజమైన విశ్వాసులుగా ఉంటున్న వారే వెనుక తీస్తూ ఉన్నారు, వెనుకంజ వేస్తూ ఉన్నారు, వెనుక వైపు తిరుగుతూ ఉన్నారు, నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూస్తూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో నిజ విశ్వాసులు అన్నవారు ఏ విషయంలో పాపం చేశారు? ఏ విషయంలో నేనేం పెద్ద పొరపాటు చేయట్లేదండి అంటావు. నేను పాపం చేయట్లేదండి, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపం చేయటానికి ఇష్టపడను అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వెనుక తీసేవారుగా ఉంటున్న వారు నిజమైన విశ్వాసులలో క్రీస్తులో ఉన్నవారే, నిజమైన విశ్వాసులు ప్రియులారా. కాబట్టి ఏ విషయాల్లో అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని దివ్య వాక్యమును, దివ్యమైన వాక్యము, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటున్నాడండి. దేవుని యొక్క వాక్యం అంటే తెలుసు, దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడని తెలుసు, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను స్వస్థత పడ్డానని తెలుసు, దేవుని వాక్యం ద్వారా నన్ను మాట్లాడాడని తెలుసు మనకు, దేవుని యొక్క వాక్యము మనకు బోధించిందని తెలుసు మనకు. అయితే దేవుని యొక్క వాక్యము దివ్యమైన సంగతి. ఆ దియా ప్రసాదరావు గారు ఒక ఉన్నాడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన మంచి సింగర్. ఆ పాట పాడాడు, దివ్యమైన సంగతితో. దివ్యమైన ఎవరికి వచ్చా పాట? దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుంది అంటున్నాను. ఆయన పాడాడండి. ఎప్పుడు పాడాడు తెలుసు? నేను ఎప్పుడో దాదాపు మన చర్చి కట్టిన సందర్భాలలో నేను కొండమూరు మీటింగ్ తీసుకెళ్ళా, ఇక్కడి నుంచి కాంగో తీసుకెళ్ళా. అక్కడ ఆ చర్చి కాడికి ఆ సమయంలో ఆ కాంగో ఆ వాయిద్యాలు అక్కడ తీసుకెళ్తే అప్పుడు ఏమంటున్నాడంటే ఆ పాట పాడండి, దియా ప్రసాదరావు గారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దివ్యమైన సంగతితో దేవుని యొక్క సంగతి మన హృదయం ఉప్పొంగుతున్నది. ఇప్పుడు వాక్యం వింటున్న నీవు ఇప్పుడు వాక్యంలో నుండి తప్పిపోతున్నారే, వాక్యములో నుండి తప్పిపోతూ ఉంటున్నావు. నిజమైన క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, నిజంగా దేవుని నమ్ముకుంటున్న బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని యొక్క వాక్యము పెడచెవిన పెడుతున్నాం. వాక్యము చూడండి, వాక్యమును విని గ్రహించుకొని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు అంటున్నాడు. అయితే వాక్యమును వింటున్నాం కానీ నడుచుకోలేకపోతున్నాడు. వాక్యము వింటున్నావు, చెవులు మందంగా ఉంటున్నాయి. వాక్యం వింటున్నావు, ఈ చెవును వదిలిపెట్టి ఈ చెవును తీసుకుంటున్నావు. వాక్యం వింటున్నావు, వాక్యం నన్ను బలపరిచింది. వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? వాక్యం చదివేవాళ్ళు, బైబిల్ ప్రార్థన చేయటం ఒక విధానం, కానీ వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది చదువుతుంటున్నారు ఇంటిలో, మన గృహంలో? మరి సమయాన్ని వాక్యం చదవటానికి చూడండి. దేవుని యొక్క వాక్యం చదవటానికి నేను బాప్తీసం పొందిన ఎదురింపులలో మోకాళ్ళ మీద పెట్టుకొని బైబిల్ను పెట్టుకొని ఒక రోజుకు 12 అధ్యాయాలు చదివేవాడిని. ఒక రోజుకు 12 అధ్యాయాలు మోకాళ్ళ మీద పెట్టుకొని చదివేవాడిని. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఎందుకు ఆ విధంగా చదవాలంటే ఆ సమయంలో మరి బైబిల్ దాదాపుగా కొన్నిసార్లు బైబిల్ అంతటిని చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, మనం బైబిల్ చదవటానికి చాలా అవసరమే.
బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ వాక్యాన్ని బోధించుకోవాలి, ఆ వాక్యంలో ఉన్న విషయాలను ప్రార్థన చేయాలి, ఆ వాక్య ప్రకారం విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు దివ్య వాక్యము ప్రాబోయుగం సంబంధమైన శక్తుల మీద ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తప్పిపోయేవారు, క్రీస్తుని ఎరిగిన వారే తప్పిపోతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క విషయంలో తప్పిపోయేవారుగా ఉంటున్నట్లయితే నువ్వు వెనుక తీస్తూ ఉన్నావు. అయితే ఇంకొక విషయం ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, హెబ్రీయులకు రాసిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. చూడండి ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణ కదా, దేవుడిచ్చిన స్వాస్థ్యం కదా, దేవుడిచ్చిన రక్షణ, నిత్య జీవానికి వారసులుగా ఉంటున్న రక్షణ పొందిన మనము ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నామండి. ఇంత గొప్ప రక్షణను, ఇది ఏంటంట, ఏ రక్షణ అంట, ఎలాంటి రక్షణ? గొప్పదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప రక్షణను పొందాం. ఈ లోకములో ఎవరికి ఇవ్వబడని గొప్ప రక్షణ నీకు అనుగ్రహించాడు అంటే ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావు, నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో ఉంటున్నావు. నిర్లక్ష్యం చేస్తూ వాయిదాలు వేస్తూ ప్రార్థనకు రాలేని పరిస్థితుల్లో, బుధవారం ప్రార్థనకు లేకపోతే, శనివారం రాకపోతే, శుక్రవారం రాకపోతే, వారంలో ఒక్క పూట పోతే చాలు అనుకుంటున్నాడు. లేకపోతే వాక్యము ఎక్కడ వింటే ఎక్కడ వాక్యం, ఎక్కడ ఒంగోలు వాక్యం వింటున్నా ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉంటావు. కానీ వాక్యం వింటున్నావు, రక్షించబడున్నావు నీవని తెలుసు, అయితే నిర్లక్ష్యం ఎందుకుంటుంది? ఇంకా రక్షణ పొందలేని వారుగా ఉంటున్నావు. రక్షణ పొందిన వారేమో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, రక్షణ పొందిన వారేమో దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలండి. నిర్లక్ష్యం చాలా చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని రాస్తాడు. బహు చురుకైన వారు అంటాడు. దేవుని పనిలో చురుగ్గా ఉండాలి. రక్షించబడిన వారు నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యాన్ని పోదాములే, చేద్దాములే, వద్దాములే, వాక్యం చదువుదాములే, పాట పాడదాములే, లేకపోతే వాళ్ళు ఆరాధిస్తున్నారు నేనెందుకులేని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి. ప్రియులారా, నిర్లక్ష్యం ఉండకూడదండి. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం చాలా. ఆలస్యం కొంచెం సేపు చూడండి, ఒకసారి కొంచెం సేపు నేను సెల్లు చూసుకుంటా ఉన్నాను. ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను చెన్నైలో విశాఖపట్నం పోవటానికి. అయితే 3,800 రూపాయల టికెట్. సెల్లు చూసుకుంటున్నా, టికెట్ టైం అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, నా పేరు అనౌన్స్ చేస్తున్నారు మైక్లో. అయితే నేను నిర్లక్ష్యంతో ఫ్లైట్ పోగొట్టుకున్నాను. 3,800 రూపాయల టికెట్ అయినా పోయింది, వేస్ట్ అయిపోయింది. నేను అప్పుడు లేచి ఆడవాడ వెళ్తే ఆడపోయి తలకి నేను ఎక్కే బస్సు వెళ్ళిపోయింది, ఫ్లైట్ ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళిపోతుంది, లేస్తుంది. నిర్లక్ష్యంతో ఒక ఫ్లైట్ను పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. 3,800 రూపాయలు పోయినాయి. మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వనన్నారు. ప్రియులారా, నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఏ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉంటే, రక్షణ విషయంలో మాత్రము నిర్లక్ష్యం కలిగి ఉంటే చాలా ప్రమాదం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో నీవుకిచ్చిన రక్షణను, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి దేవుని సన్నిధిలో. ప్రియులారా, అలాగనే చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రికలోనే, హెబ్రీ పత్రిక 12, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా. ఇప్పుడు ఏమంటున్నాడంట? విశ్వాసులకి ఏమంటున్నాడంటే దేవుణ్ణి విడిచిపోవునట్టి. ఏ దేవుడు అంట? ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడుతున్నా. దేవుణ్ణి విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే విశ్వాసము లేని ఏ హృదయం అంట? దుష్ట హృదయం. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం పొందటానికి వచ్చిన పరిసయ్యులను గురించి, సుంకరులను గురించి,
సద్దూకయ్యులను గురించి, తర్వాత హేరోదీయులను గురించి మాట్లాడాడు ఒక మాట. ఏమని మాట్లాడాడంటే, ఏమని మాట్లాడుతున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వాళ్ళందరూ బాప్తీసం పొందడానికి వస్తే వాళ్ళకు సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. సర్ప సంతానము అంటే అర్థం ఏంటంటే చెడు దృష్టి కలిగిన వారు అని అర్థం. చెడు దృష్టి కలిగిన వారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము కలిగిన వారు మీలో ఉండునేమో అనే మాట. దుష్ట హృదయం, దుష్ట స్వభావం, దుష్టత్వము, దౌర్భాగ్య స్థితి, దుర్మార్గము, ఇంకా ఏమంటున్నాడంటే, దేవునికి సన్నిధిలో ఈ అన్ని చెడు క్రియలన్నీ జరిగించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ నీలో ఉండునేమో, జాగ్రత్త. విశ్వాసులుగా ఉంటున్నవారు, ఈ బలలో చేతులు వేసేవారు, దుష్ట హృదయాన్ని కలిగి దేవుని విడిచిపెట్టి దేవుడు అక్కరలేదు, దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు నాకు ఏ అన్యాయం చేశాడు, ఎంతో అన్యాయం చేశాడు అని చెప్పే ఆ యొక్క పరిస్థితి రాకూడదండి. దేవుని సన్నిధిలో దుష్ట హృదయాన్ని తీసివేసుకోవాలి. దుష్ట హృదయం నీలో ఉంటే ఖచ్చితంగా నీవేమంటున్నాడంటే, భయపడుతున్నాడు పౌలు తన సంఘానికి రాస్తూ. దుష్ట హృదయం మీలో ఉంటే దేవుని విడిచిపెడతావు, ప్రార్థన చేయలేవు, ప్రార్థనకు రాలేవు, ప్రార్థనకు దేవునికి ఇచ్చే కానుకలు వెనకాడుతూ ఉంటున్నావు. దేవుడంటే ఏదో ఒక అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటావు. ప్రియులారా, దేవుణ్ణి విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే దుష్టమైన హృదయం, ఈ హృదయము దుష్ట హృదయము, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, రెండు అభిప్రాయాలు, ద్వంద్వ స్వభావము ఈ హృదయములో ఉన్నప్పుడు పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన స్థితి. వెనకంజ వేస్తున్నావు, దేవునిలో వెనకంజ వేస్తున్నావు. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు ప్రియులారా, దుష్ట హృదయాన్ని తీసివేసుకొని, నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసుకొని, దేవుని యొక్క వాక్యము విషయం అనుభవించి పరిశుద్ధాత్మలో అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు మరలా వెలిగించడం అసాధ్యమండి. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనము అనే మాట చదువుకుంటున్నాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, మనము నశించుటకు వెనుక తీయవారము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఇప్పుడు ఆత్మ కోసం రక్షించబడటానికి, ఈ ఆత్మను రక్షించుకోవటానికి, ఈ ఆత్మలో బలపడటానికి, ఆత్మలో వర్ధిల్లటానికి, ఆత్మ పరలోకములో ఉండటానికి, 2 జన్మలు పొందిన వారికి ఒక మరణము, 2 జన్మలు పొందిన వారికి అయితే ఒక మరణం ఉంటుంది. అయితే 1 జన్మ పొందిన వారికి 2 మరణాలు ఉంటున్నాయండి. ఇప్పుడు మనము 1 జన్మ పొందిన వారుగా కొంతమంది ఉన్నారు, 2 జన్మలు పొందిన వారుగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు 2 జన్మలు పొందిన వారికేమో 1 మరణము, అది ఆత్మకు మరణము లేదు అంటున్నాడు. కాబట్టి 1 జన్మ కలిగితే 2 మరణాలు ఉంటున్నాయి. శరీర సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన మరణము అనేది, ఆత్మకు సావు లేదు కాబట్టి ఆత్మకు మనము పరలోకంలోనికి వెళ్ళటానికి పరిశుద్ధులుగా మనం తీర్చబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో రెండవ మరణానికి స్థానం లేదు. 1 జన్మ పొందిన వారు 2 మరణాలు పొందాలి, శరీర మరణం, ఆత్మ మరణం. అయితే 2 జన్మలు కలిగిన వారు ఆత్మకు మాత్రమే మరణం, శరీర సంబంధమైన మరణము, ఆత్మకు మరణం లేదు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇంకా 2వ జన్మ పొందకుండా ఉంటున్న సహోదరులారా, 2వ జన్మ పొందకుండా, రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా కాలయాపన చేస్తూ ఇంకా నాకు కాదులే ఇప్పుడు వాక్యం అనుకుంటున్న వారులారా, జాగ్రత్త ప్రియులారా. మీరు బాప్తిసం ఈ నూతన సంవత్సరంలో ఆ పాట పడింది సహోదరి, ఏమని పడింది? ఈ దినమే నేడే ఏం పాట? ఇదే చివరి దినం అంట. ఇదే చివరి దినం. ఈ చివరి దినం ఒకవేళ అయితే మన పరిస్థితి ఏమైంది? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా? ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసం అవసరం. ఆత్మ వర్ధిల్లితే, ఆత్మ కోసం ప్రయాసపడితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామండి. ఆత్మను రక్షించుకుంటే
నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆర్థికంగా వర్ధిల్లుతావు, లేకపోతే విద్యాభివృద్ధిలో పొందుతావు, ఆరోగ్యకరంగా ఉంటావు. అన్ని విషయాలలో దేవుడు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. చివరిగా వచ్చిన చదువుకొని ముగిస్తున్నాను. ప్రియులారా, చూడండి 2వ యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. ఆత్మ వర్ధిల్లితే, ఆత్మకు రక్షణ కలిగితే, ఆత్మకు రక్షించగలటానికి ఇప్పుడు మన ప్రార్థన. ఇక్కడ మనం ఆత్మను రక్షించుకోవటానికి చూడండి, వెనుక తీవారం కాము. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉంటాం. విశ్వాసము గలవారమై ఉంటామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మ కోసం ప్రయాసపడాలండి. ఆత్మకు సావు లేదు. పరలోకములో ప్రవేశించాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఆత్మ విషయం ఆలోచన చేయాలి. ఈ నా కుడి ప్రక్కన కూర్చున్న సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి. యవన బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మ విషయం ఆలోచన చేయకుండా మనము ఏ విషయంలో కూడా వర్తిలేము. రక్షించబడటానికి సమయం ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూలమైన దేవుని యొక్క సమయం. ప్రియులారా, రక్షణ పొందటానికి మనం ఆలస్యం చేయకూడదు. మన ఆత్మ వర్ధిల్లాలి. వర్ధిల్లితే నువ్వు విద్యలో వర్ధిల్లుతావు, వ్యాపారంలో వర్ధిల్లుతావు, లేకపోతే ఉద్యోగంలో వర్ధిల్లుతావు, విద్యాభివృద్ధిలో వర్ధిల్లుతావు, ఆరోగ్య విషయాల్లో వర్ధిల్లుతావు. అన్ని విషయాలలో వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఉందాం. కొద్ది నిమిషాలు బల్లారాధనలో పాలు పంపులు పంచుకుందాం. నిర్లక్ష్యం ఉంటే ప్రార్థన చేసుకుందాం.